విజయవాడ అనగానే మనకి వెంటనే గుర్తొచ్చేది ఏంటండి? కనకదుర్గమ్మ వారి టెంపుల్లో దర్శనం అయిన తర్వాత టెంపుల్కి దగ్గరలో ఏమన్నా ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయా అని సెర్చ్ చేస్తే ఒకటి దొరికిందండి. అదే ఈరోజు మన టాపిక్, భవానీపురంలో ఉన్న భవానీ ఐలాండ్. టెంపుల్ నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ భవానీపురం. భవానీపురంలోకి ఎంటర్ అవ్వడానికి 10 రూపాయలు టికెట్ తీసుకోవాలి. భవానీపురం నుంచి భవానీ ఐలాండ్లోకి వెళ్ళడానికి పెద్దవాళ్ళకి అయితే 120 రూపాయలు, పిల్లలకి 90 రూపాయల టికెట్ తీసుకోవాలి. భవానీపురం నుంచి భవానీ ఐలాండ్కి వెళ్ళడానికి లాంచీ మీద వెళ్ళాలి. మేము టికెట్ తీసుకుని లాంచీ వచ్చేంత వరకు వెయిటింగ్ బోట్ మీద కూర్చున్నామండి. బోట్ వచ్చిన తర్వాత ఆ బోట్లోకి ఎంటర్ అయ్యాం. అదిగదిగో దూరంగా అదేదో బ్రిడ్జ్లా కనబడుతుంది కదండి, అదేంటో కాదు, మన ప్రకాశం బ్యారేజే. ఫైనల్గా 10 మినిట్స్ లాంచీ ప్రయాణం తర్వాత రానే వచ్చింది మన భవానీ ఐలాండ్. ఈ ఐలాండ్కి వెళ్దాం అనుకునే వారికి ఒక ముఖ్య గమనిక, అవుట్ సైడ్ ఫుడ్స్ ఆర్ నాట్ అలౌడ్ అని అంటారు. కానీ ఇక్కడికి ఏ రకమైన ఐటమ్స్ అన్న తీసుకెళ్ళొచ్చు, తినొచ్చు. మన లాంచ్ ఎట్టకేలకు ఫైనల్ డెస్టినేషన్కి రీచ్ అయిందండి. ఐలాండ్లోకి ఎప్పుడెప్పుడు వెళ్దామా అన్న ఎగ్జైట్మెంట్తో బోట్ దిగి ఐలాండ్లోకి ఎంటర్ అయ్యానండి. ఈ ఐలాండ్లో మనం చూడడానికి మిర్రర్ మేజ్, మేజ్ గార్డెన్, రోబోటిక్ జురాసిక్ పార్క్, గోల్ఫ్ సిమ్యులేటర్, విఆర్ క్రికెట్, ట్రాంప్లోన్ ఉన్నవి. మిర్రర్ మేజ్ ప్రైస్ వచ్చి 60 రూపీస్, మేజ్ గార్డెన్ ప్రైస్ వచ్చి 60 రూపీస్, రోబోటిక్ జురాసిక్ పార్క్ ప్రైస్ వచ్చి 120 రూపీస్, గోల్ఫ్ సిమ్యులేటర్ 120 రూపీస్, విఆర్ క్రికెట్ 120 రూపీస్, ట్రాంప్లోన్ 30 రూపీస్. అదేవిధంగా డ్యూయట్ సైకిల్స్, బ్యాటరీ వెహికల్స్ ఉంటాయి. మనం బోట్ టికెట్ తీసుకున్న సమయంలో కనుక ఈ టికెట్లు కనుక తీసుకోకపోతే మనం ఈ ప్లేస్లో కూడా టికెట్ తీసుకోవచ్చు. అది పైనాపిల్ కాదు, డస్ట్బిన్. ఇట్ వాజ్ ఏ మ్యాన్ మేడ్ ఐలాండ్, వన్స్ అపాన్ ఏ టైమ్ ఇట్ వాజ్ ఏ డీప్ ఫారెస్ట్. సూపర్ కోంబో ప్యాక్ వచ్చి 400, కోంబో ప్లస్ ప్యాక్ వచ్చి 300, కోంబో ఆఫర్ వచ్చి 200, గేమింగ్ జోన్ 200. మేమైతే కోంబో ఆఫర్ తీసుకున్నామండి. దీంట్లో రోబోటిక్ జురాసిక్ పార్క్ ఒకటి, మిర్రర్ మేజ్ ఒకటి, మేజ్ గార్డెన్ ఒకటి. ఇది విడివిడిగా కనుక తీసుకుంటే 240 రూపాయలు అవుతుంది. కానీ కోంబో ఆఫర్లో 200కే వచ్చింది. ముందుగా మిర్రర్ మేజ్ అంటే అద్దాల మహల్లోకి ఎంటర్ అయ్యామండి. అసలు అద్దాల మహల్లో ఏముంటుందని చెప్పి లోన్కి ఎంటర్ అయ్యామండి. కానీ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉందండి. ఒకసారి ఈ అద్దాల మహల్ని మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. అద్దాల మహల్ నుంచి ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్తో బయటకు వచ్చామండి. నెక్స్ట్ వెళ్ళిన ప్లేసు రోబోటిక్ జురాసిక్ పార్క్ అండి. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. మిర్రర్ మేజ్లో ఎంత ఎగ్జైట్మెంట్తో బయటకు వచ్చామో అంతే ఎగ్జైట్మెంట్తో రోబోటిక్ జురాసిక్ పార్క్లోకి ఎంటర్ అయ్యామండి. కానీ దారిలో అయితే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయండి. కొన్ని ప్లేసెస్లో ప్రవేశం లేదు అనే బోర్డ్స్ కూడా ఉంటాయండి. రోబోటిక్ జురాసిక్ పార్క్లోకి ఎంటర్ అవ్వడానికి ముందే రోబోటిక్ జురాసిక్ పార్క్లో ఏమేమి యానిమల్స్ ఉంటాయో ఒక బోర్డు మీద ఉంటాయండి. ఈ రోబోటిక్ జురాసిక్ పార్క్ని మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఈ సీనరీస్ అయితే చూడడానికి చాలా చాలా బాగున్నాయండి.
అలా అన్నీ నార్మల్గా చూసుకుంటూ వెళ్తూ ఉండగా ఒక ఏనుగు ఒకటి కనిపించిందండి. మేము మొదట వెళ్ళినప్పుడు అంతా నార్మల్గానే ఉందండి. కానీ అప్పుడు మొదలైందండి, అవన్నీ సెన్సార్ అనుకుంటా. మేము కదులుతుంటో అవి కూడా కదలటం మొదలెట్టాయి. అచ్చం డైనోసార్ని చూసినట్టే ఉందండి. ఇంకా పెద్ద పెద్ద సౌండ్లు చేసుకుంటూ అరుస్తూ ఉందండి. అలా అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకో రకమైన డైనోసార్ కనిపించిందండి. ఇది కదలటం లేదు కదా, ఇది బొమ్మేనేమో అని చెప్పి దగ్గరికి వెళ్ళామండి. అంతే, సెన్సార్ యాక్టివేట్ అవ్వి కదలటం, పెద్ద పెద్ద సౌండ్లు చేయటం మొదలెట్టిందండి. ఆ సౌండ్స్కి, ఆ మూమెంట్కి నిజంగా డైనోసార్ వచ్చిందేమో అన్నంత భయం వేస్తుందండి. ఈ సౌండ్స్కి పెద్దోళ్ళే భయపడుతుంటే చిన్నపిల్లలు భయపడటంలో తప్పే లేదనిపించిందండి. మా బుడ్డదే భయంతో బెంబేలెత్తిపోయిందండి. ఆఖరికి కోడిపుంజు బొమ్మలపై కూర్చుని ఆడుకుందండి. ఇది ఇలా ఉండగా ఒక గృహ ఉందండి. ఆ గృహలోకి ఎంటర్ అయ్యాం. ఆ గృహలో పెద్ద గొరిల్లా బొమ్మ ఉందండి. బొమ్మే కదా అనుకున్నాం, కానీ తీరా చూస్తే దాని సెన్సార్ యాక్టివేట్ అయ్యి మమ్మల్ని విపరీతంగా భయపెట్టిందండి. నిజంగా ఈ గొరిల్లాని కనుక మనం చూస్తే నిజం గొరిల్లా ఏమో అనిపించేలా ఉందండి. అదే గృహలో బొమ్మ టోటాయిస్, అదేవిధంగా గొడ్లగోపు కూడా ఉందండి. ఆ గృహ నుంచి బయటకు వచ్చిన తర్వాత చుట్టుపక్కల ఉన్న అన్ని యానిమల్స్ని చూసి అక్కడి నుంచి బయటకు వచ్చామండి. చుట్టుపక్కల సీనరీస్ అన్నీ బాగానే ఉన్నాయి. మనకి ఇప్పటికీ 2 కంప్లీట్ అయిపోయినాయండి. ఇంకా ఆఖరిగా మిగిలింది మేజ్ గార్డెన్. గార్డెన్ ఎంత పొడవు ఉందో దీనికే మరొక పేరు పద్మవ్యూహం. ఇది ఒక పజిల్ గేమ్లా ఉంటుంది. ఫైనల్కి ఒక ప్లేస్కి వెళ్తాము, మళ్ళీ బయటకు వస్తాము, కానీ చాలా టైం పడుతుంది. అదేవిధంగా మనం దారి తప్పే ఛాన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఐలాండ్ మార్నింగ్ 9 గంటల నుంచి ఈవినింగ్ 5:30 వరకు ఉంటుందండి. ఇక్కడ నైట్ స్టేయింగ్కి హోటల్స్ కూడా ఉన్నాయండి. అదేవిధంగా ఫుడ్ తినడానికి కూడా రెస్టారెంట్స్ కూడా ఉన్నాయండి. మళ్ళీ రిటర్న్ బోట్ కోసం పాయింట్కి వెళ్ళాము. అక్కడ 5 మినిట్ వెయిట్ చేసిన తర్వాత రిటర్న్ బోట్ వచ్చింది. బోట్ ఎక్కి రిటర్న్ అయ్యాము. బోట్లో లైఫ్ జాకెట్ ఈజ్ మ్యాండేటరీ అని అక్కడ రాసి ఉంటుంది, కానీ చాలామంది వేసుకోవడం లేదు. మీరే చూడండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి.